హాయ్ హలో ఎవ్రీవన్. ఈ నెల 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ఆరంభం కాబోతున్నాయి. ఈ నవరాత్రుల్లో ఆ తల్లిని ఎలా పూజించాలో తెలుసుకుందామా? ఇవి గుప్త నవరాత్రులు, అంటే గుప్తంగా రహస్యంగా చేయాలి. అంతేగాని అందరికీ తెలిసే విధంగా బాహాటంగా ఇవి చేయకూడదు. ఇవి మన ఇంట్లో కుటుంబ సభ్యులకు తప్ప వేరే వారికి ఎవ్వరికి కూడా ఈ నవరాత్రులు మనం చేస్తున్నామని చెప్పకూడదు. ఈ నవరాత్రుల్ని శరన్నవరాత్రులా కాకుండా ఎవరికి తెలియకుండా చేయాలి. మీరు అఖండ దీపారాధన, కలశారాధనలు చేయకపోయినా పర్వాలేదు. కేవలం నామజపంతోనే గొప్ప ఫలితాలు పొందుతారు. మొట్టమొదటిగా వినాయకుణ్ణి, తండ్రి నేను చేసే పూజల్లో ఏ విఘ్నాలు కలగకుండా చూడమని ప్రార్థించాలి. ఆ తర్వాత ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఈ నవరాత్రుల పూజల్లో నాకు రక్షణ కల్పించమని అడగాలి. మీకు తెలిసిన ఆంజనేయ స్వామి మంత్రాన్ని కానీ లేదా హనుమాన్ చాలీసాని కానీ ఈ నవరాత్రులు ప్రతిరోజు పూజ ప్రారంభం చేసే ముందు తప్పక పారాయణ చేయాలి. ఆ తర్వాత కాలభైరవుణ్ణి పూజించాలి. ఇన్ని పూజించకుండా అమ్మ పూజ సంపూర్ణం కాదు. ఓం బ్రం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ లేదా కాలభైరవాష్టకాన్ని కానీ ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో అమ్మ పూజకు ముందు పఠించాలి. దీని తర్వాత అమ్మ పూజ ప్రారంభించాలి. మీరు అఖండ దీపాన్ని అయినా వెలిగించి పూజ చేసుకోవచ్చు, లేదా యథావిధంగా డైలీ పూజ చేసే విధంగా అయినా చేసి నామజపం చేసుకోవచ్చు. ప్రతిరోజు అమ్మకి మీరు ఏ పూజలు ప్రసాదాలు చేయకపోయినా పానకం, వడపప్పు కానీ దానిమ్మ గింజలు కానీ నైవేద్యంగా సమర్పించాలి. ప్రతిరోజు అమ్మవారికి స్వీట్ కిళ్ళిని తప్పక సమర్పించాలి. స్వీట్ కిళ్ళిని మీకు సమర్పించడం వీలు కాకపోతే అట్లీస్ట్ ఒక తమలపాకుపై 2 లవంగాలు ఉంచి అమ్మకి నివేదించాలి. వీటిని సమర్పించడం ద్వారా అమ్మవారి కృపకు పాత్రులవుతారు. ఎంత ఆర్భాటంగా చేశామన్నది కాదు, భక్తి శ్రద్ధ ముఖ్యం. వారాహి శత్రు సంహారిణి కనుక అందరూ శత్రునాశనం కోసం ఈ తల్లిని ఆరాధిస్తారు. కానీ మన అంతర్గత శత్రువుల మాట ఏమిటి అంటే, మీ పేదరికము మీ శత్రువే, మీలోని అరిషడ్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మదమోహ మాత్సర్యాలు కూడా మీ శత్రువులే. కనుక ముందుగా అమ్మని వాటిని తొలగించమని అడగాలి. నిజంగా మన శత్రువులు ఉన్నా సరే వారి నాశనం మనం కోరుకోకూడదు. అమ్మ వారి నుంచి మమ్మల్ని రక్షించమని మాత్రం వేడుకోండి. ఎలాగూ వారి కర్మ ఉండనే ఉంది కదా. ఎవరికైనా అపకారం చేస్తే అది వారికి ఏదో ఒక రూపంలో ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలో అయినా సరే అది అనుభవించక తప్పదు. కనుక అమ్మని మన రక్షణ కోసం మాత్రమే ప్రార్థిద్దాము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.